హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళైతే మేము పోతారం వచ్చేసాం. ఎందుకంటే కంకులు కాల్చుకోవడానికి. మొన్నైతే మా మక్క పెరడు చూపించాం కదా, అందులో కంకులు అయితే అయ్యాయండి. మా అత్తమ్మ కాల్చుకుందామంటే మేము పోతారం వచ్చాము. బయట అక్కడే పెరడు దగ్గర కాల్చుకుందాము అని అంటే ఎండ బాగా కొడుతుందని చెప్పేసి మా అత్తమ్మ ఇంటి దగ్గర అయితే మొత్తం ఏర్పాటు చేసిందండి. మా చిన్ను అయితే అన్నం అస్సలు తినట్లేదు. అన్నం తింటూనే బయటకు వచ్చి మా అత్తమ్మ అవి వేస్తూ ఉంటే అక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉంది. సో ఇక్కడే అండి మా తాత, మా మామయ్య వాళ్ళ నాన్న, తనైతే హెల్ప్ చేస్తున్నారు మక్కంకులు కాల్చుకోవడానికి. సో గిటివుడే హాయ్ అప్పు, హాయ్ ఫ్రెండ్స్ అను. చూడండి మా తాత అయితే హాయ్ చెప్పేశాడు మీ అందరికీ. సో ఇక్కడైతే కంకులు కాలుస్తున్నాడు. బూడితో ఉండే కాలుస్తే టేస్ట్ ఉంటాయని చెప్పాను కదండి. ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందు ఒక గూడు ఉంటుంది, అందులో నుండి అది పెరిగింది. అది ఏం చెట్ట అని చెప్పేసి చూస్తున్నాను. సో ఇక్కడైతే కంకుల దగ్గర కాల్చడానికి మా తాత అయితే కూర్చొని కాలుస్తా అని చెప్పేసి చూస్తున్నాడు. ఇక్కడ చాలా ఎండ కొడుతుంది. అప్పుడు అరౌండ్గా 3 o'clock అవుతుందండి. సో ఇంకా అక్కడ కూర్చొని మా తాత అయితే హెల్ప్ చేస్తున్నారు. అవైతే బూడితోనే కాల్చితే ఉడుకుతాయండి. ఉడికిన తర్వాత మళ్ళీ వాటిని బొగ్గులపై కాల్చితే టేస్ట్ బాగుంటాయంట. మా అత్తమ్మ అయితే అవి ఇంకా కట్టెలు సరిపోవు అని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రా తీసుకొస్తుంది. ఎందుకంటే కొంచెం మేము పెద్ద మొత్తంలో ఎక్కువ మంది ఉన్నాము, అందుకోసము. అక్కడైతే కట్టెలు పెట్టేసి మా తాతకైతే హెల్ప్ చేస్తుంది మళ్ళీ వెళ్ళి. అత్తమ్మ ఇటు చూడ హాయ్ ఫ్రెండ్స్ అను, ఇటు చూడు హాయ్ ఫ్రెండ్స్. చిన్న హాయ్ ఫ్రెండ్స్ చెప్పవా అమ్మ? ఎక్కడికి వచ్చినాం చెప్పు. మేము కంకులు కాల్చుకుంటున్నాం. కొనుడు కాదు, కాల్చుకుంటున్నాం. ఓళ్ళు కాలుతురు కంకులు? తాత. అవి ఆవులు తింటాయి, పెద్దమ్మ వంట వస్తుంది, ఆవులు తింటాయి. అది పోసుకపోతుంది. ఇవి అయినాయానే ఇవి. మా పాప అయితే అస్సలు అన్నం తినట్లేదు. సో నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి మా పాపకైతే అన్నం తినిపిస్తా అని చెప్పి ట్రై చేస్తే అస్సలే తినట్లేదు. మా బాబు అయితే వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తున్నాడు మా తాతకి. కంకులు ఎట్లయితే అని చెప్పేది ఊపుతా. వాడు ఊపే గాలికి అసలు అక్కడ మంట కూడా రావట్లేదు, ఇంకా పొగ ఎక్కువ వస్తుంది. మా పాప అయితే ఫుల్ అల్లరి చేస్తుంది అన్నం తిన అని చెప్పేసి. ఒక సైడు మా పాపగో మా ఆయనను కొడుతుంది, ఎందుకు అన్నం తినిపించినాం అని చెప్పేసి. మా బాబు హెల్ప్ చేస్తున్నాడు తాతకి. సో హెల్ప్ చేస్తాను పోయి మొత్తం పొగ వేసి కళ్ళు మండిన తర్వాత ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. కళ్ళు మంట పడుతున్నాయట. సో ఇంకా మా తాతకు అది కావట్లేదని చెప్పేసి మా బావ వెళ్ళి హెల్ప్ చేస్తున్నాడు. మొత్తం పొగ ఇల్లు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కళ్ళు మండుతున్నాయి ఆ పొగకి. మా పాప చూడండి ఆ పొగలో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి లాగా వాళ్ళని బెదిరిస్తుంది, సాంగ్ పాడుతుంది. ఇంకా కంకులు అయితే తిందామని చెప్పేసి మేమైతే చాలా వెయిట్ చేస్తున్నాము. సో అక్కడ ఒక్కొక్కటి ఉడికిన కంకి తీసేసి ఆల్రెడీ పక్కన పెట్టేస్తున్నాడు మా ఆయన. మా తాత దగ్గరికి వెళ్ళి కూర్చుంది మా పాప. అక్కడికి వెళ్ళి మళ్ళీ మా తాతని డిస్టర్బ్ చేస్తుంది. వాళ్ళు అక్కడ ఏదో ఒక పురుగు వస్తే తీసేస్తున్నాడు. మా పాప వచ్చేసి అట్లే నిలబడి చూస్తుంది. చిన్ను చిన్న లోలు ఫ్రెండ్స్కి చెప్పాలి. లోలు
మా చిన్న పాప అయితే మా తాతయ్య దగ్గర కూర్చొని తాత నాకు కమ్మలు కావాలి, తాత గాజులు కావాలి అని చెప్పి మా తాతతో అయితే ఆటలాడుతుంది. వీళ్ళైతే ఇక్కడ కంకులతో కాల్చడానికి అయితే కుస్తీ అయితే పడుతున్నారు. ఎందుకంటే చాలా పొగ వచ్చేస్తుంది, కళ్ళన్నీ మంటలు మండుతున్నాయి. సో ఆల్మోస్ట్ 50% కంకులు అయితే ఉడికిపోయాయి. కొన్ని అయితే తీసి ఇక్కడ ఇలాగ బయట పెట్టేస్తున్నారు. ఆ ఉడికిన కంకులు వచ్చేసి బూరు తీసేస్తే మనకు ఉడుకుతాయి. అవి మళ్ళీ మనం బొగ్గులపై కాల్చుకొని తింటే చాలా కమ్మగా ఉంటాయండి. పొగ వస్తుందని చెప్పేసి మా తాతనైతే అక్కడ కూర్చోబెట్టి మా ఆయనే కాలుస్తున్నాడు ఇప్పుడు ఇంకా కంకులు అయితే. సో ఆల్మోస్ట్ అన్ని కంకులు ఉడికిపోయాయి, మళ్ళీ కొత్తగా కొన్ని పెట్టేస్తున్నారు. మా పాప అయితే మా మామయ్య దగ్గర ఆటలాడుతుంది, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి. మా మామయ్య అయితే అక్కడ పొగ వస్తుందా వెళ్ళొద్దని చెప్పి దగ్గర కూర్చోబెట్టుకొని ఆటలాడిపిస్తున్నాడు. ఇది తీసిన కదా అక్కడనే చూసిన అమ్మ సో ఇక్కడ కంకులు అయితే అయిపోయాయండి. మా హస్బెండ్ వచ్చేసి మళ్ళీ కొన్ని కాలుస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఇలా ఉడుకుతాయని చెప్పాను కదా, ఇవి వచ్చేసి మా అమ్మాయి తీస్తున్నాడు. ఇట్లా ఉడికిపోతాయి. ఇట్లా ఉడికాక మళ్ళీ వీటిని మళ్ళీ బొగ్గులపై కాల్చుకుంటే చాలా టేస్టీ ఉంటాయి. సో ఇట్లా చాలా చాలా వెరీ టేస్టీ ఉంటాయండి. వీటిని అయితే ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మీకు అక్కడ చూడండి ఉడికినట్టు ఏర్పడుతుంది కదా, ఇట్లా బూడితో ఉడికించుకొని తింటే చాలా 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 టేస్టీ ఉంటాయి. యాక్చువల్గా నాకు కూడా తెలియదు, నాకు పెళ్ళైన తర్వాతనే తెలుసు ఇట్లా తింటే చాలా బాగుంటాయని. సో ఇవైతే కంకులు అయితే సగం అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ వీటిని కాల్చుకొని కూర్చొని తినడమే. ఇక్కడ చూడండి మా ఆయన బోర్ తీసేసి వాటిని బొగ్గులపై కాలుస్తున్నాడు. పొగ అయితే చాలా వస్తుందండి, కళ్ళు అయితే మంటలు పుడుతున్నాయి. మా అత్తమ్మ కాళ్ళు కాలుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పులు వేసుకొని వచ్చి అక్కడ కాలుస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఆల్మోస్ట్ ఎండ బాగా కొడుతుంది, చెప్పానండి కదా 3 అయిపోయింది ఆల్మోస్ట్. సో ఫస్ట్ కొన్ని అయిపోయాయి, మళ్ళీ మా అత్తమ్మ కూర్చొని మళ్ళీ కాలుస్తుంది. మమ్మల్ని అయితే అవి తిను అని చెప్పింది, మళ్ళీ తను కాలుస్తుంది ఇంకా ఎక్స్ట్రా. సో ఒక్కొక్కటి అట్లా బొగ్గులపై అట్లా కాల్చాలి, వాటిని మంటలో ఉడికించాలి ఇట్లా. సో ఇట్లా అవుతాయి కంకులు. ఇలా అయ్యాక మనం తినడమే. సో మా అత్తమ్మ అయితే ఇక మీరు వెళ్ళి తినండి నేను కాలుస్తానని చెప్పేసి మా అత్తమ్మ కూర్చొని మళ్ళీ వీటిని ప్రిపేర్ చేస్తుంది. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాటిని మేము తీసుకెళ్ళి తినాలి. ఇంకా చూడండి ఇట్లా బొగ్గులపైన వీటిని ఇలా కాల్చితే సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. కొన్ని ఆల్రెడీ ఒక 2-3 కంప్లీట్ చేసేసి పక్కకి పెట్టేసారు. ఫ్రెండ్స్ చూసారు కదా కంకులు ఎట్లా కాల్చుకున్నాము. సో ఎప్పుడు మాకు కంకులు అయిన తర్వాత మేము ఇట్లనే వచ్చి కాల్చుకుంటాం. కాకపోతే పెరట్లో కాల్చుకుంటాం. ఇవాళ వచ్చేసి ఎండ కొడుతుందని చెప్పేసి పిల్లలు ఉన్నారు ఇబ్బంది అవుతారని చెప్పేసి మా అత్తమ్మ ఇంటి దగ్గర ఈ ప్రోగ్రామ్ పెట్టేసింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో. థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. సో ఇలా అయితే కంకులు అయిపోయాయి, మేము ఇంట్లో కూర్చొని తింటున్నామండి. ఇట్లా కంకులు కాల్చుకునేటప్పుడు అయితే మా ఆడబిడ్డ ఫోన్ చేసిందండి, నన్ను అయితే ఇచ్చిపెట్టి వెళ్ళి మీరైతే కంకులు కాల్చుకుంటున్నారని. చూడండి ఆమెకైతే ఊపించి ఏడిపిస్తున్నాను, నువ్వు లేకముందు మేమైతే కంకులు కాల్చుకుంటున్నామని. ఆమె అయితే నన్ను అయితే మిస్ చేసిరని చెప్పేసి ఫీల్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈమె మా ఆడబిడ్డ హాయ్ చెప్తుంది మీకు. తనకు కూడా ఒక ఛానల్ ఉందండి, సౌజన్య బెల్లంకొండ రితిక కృషిక యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హర్ ఛానల్ ఆల్సో. చూడండి ఇక్కడ కంకులు అయితే అయిపోయాయి. మా హస్బెండ్ వచ్చేసి మిగతా వాటిని త్వరగా కాలుస్తున్నాడు. సో ఇవి అవ్వగానే మేము ఇంట్లో కూర్చొని తింటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ను డున్ను యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇవాళ మా ప్రోగ్రాము. పోతారం అయితే వచ్చేసాము, కంకులు అయితే కాల్చుకుంటున్నాము. సో తినేసి ఇంక మళ్ళీ మేము జైత్యాల వెళ్ళిపోతాము.
ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ను డున్ను యూట్యూబ్ ఛానల్. యూజర్ నేమ్ చిన్ను డున్ను.